నాన్న చేసే పని నాన్నే చేయగలడు, నాన్నకు ప్రత్యామ్నాయం లేదు, నాన్న లాంటి వ్యక్తి ఒక జీవితంలో ఉండరు అని ఆయన చెప్పారు. మనం చాలా కవితలు చెప్పుకోవచ్చు. అమ్మ వేదన అనేది ఒక కవిత, దాని పక్కనే ఉంది. మనం ఉద్యోగాల కోసం ఇప్పుడు యువత అంతా అమెరికా బయట పెట్టారు. ఎంతకాలం నుంచి పెట్టారో మనకు అందరికీ తెలుసు. ఒక కొడుకు అమెరికా వెళ్ళిపోతే ఆ కొడుకు తలుచుకొని ఒక తల్లి ఎలా వేదన పడుతుందో చూపెట్టు. మంచాన పడ్డాను అంటే సావలేదుగా అన్నావు, వస్తే నౌకరీ పోతదన్నావు, నౌకరీ ముఖ్యమన్నావు కొడుక. చాలు, 2 వాక్యాలు. అమ్మ వేదనని 2 వాక్యాల్లో చెప్పేశాడు. అట్లాగే నా భద్రాచలంలో ఈయన బాల్యం జరిగింది కాబట్టి ఆ బాల్యం గురించి రాసిన కవిత కూడా ఇందులో ఉంది. నీ నవ్వు అనే ఒక కవిత అండి, చాలా చిన్న కవిత. చూద్దాం. చెలి అని సంబోధించాడు. చూడండి, 4 లైన్లు. దీంట్లో ఒక నిర్మాణ విశేషం ఉంది, చెప్తున్నాను. నీ నవ్వును దేనితో వర్ణించను, సప్తవర్ణాలతో వర్ణించనా? నీ నవ్వును వర్ణించుటకు వర్ణమాల లేదే చెలి అంటే పోయింది. ఇందులో 2 భావాంశాలు ఉన్నాయి. మొదటి భావాంశం చూడండి, నీ నవ్వును దేనితో వర్ణించను, సప్తవర్ణాలతో వర్ణించనా? మొదటి భాగం. నీ నవ్వును వర్ణించుటకు వర్ణమాల లేదే చలి. యాక్చువల్గా 2వ భావాంశాన్ని మొదటి భావాంశంగా చెప్పి మొదటిది 2వ దానిలో మనం చదువుకోవాలి, అప్పుడు దాంట్లో ఉన్న శ్వాసార్థం. కానీ ఆ నిర్మాణంలో ఉన్న విశేషం చూడండి. ఆయన ఇట్లా కాకుండా ఉల్టా చేసి చెప్పాడు, పైకి కింది కింది బయలు పెట్టాడు. ఇదొక నిర్మాణ విశేషం. నీ నవ్వును వర్ణించుటకు వర్ణమాల లేదే చలి. నీ నవ్వును వర్ణించాలంటే వర్ణమాల అక్షరాలు లేవు అంటే ఉన్నాయి, కానీ నాకు అంత బాగుంది నవ్వు. అందుకని ఏం చేస్తున్నాడు ఆయన, నీ నవ్వును దేనితో వర్ణించను, సప్తవర్ణాలతో వర్ణించనా అంటే బొమ్మ గీసి చూపించమంటావా నీ నవ్వుని? చూడండి ఎంత బాగుంది పోయం. అట్లాగే నీవు నేను అనే కవిత, ఇది కూడా చిన్న కవిత. నాలో నీవు ఒక భాగం అని చాలా మంది పురుషులు స్త్రీల గురించి చెప్తారు. అర్ధనారీశ్వర తత్వం అని మనం విన్న మాట. నీవు నాలో సగభాగం అని చెప్పడం ఇవన్నీ మామూలుగా చాలా మంది కవులు చేసేటువంటి పని. ఆయన ఎలా చెప్పాడు చూడండి, పొయిటిక్గా ఎలా చెప్పాడు చూద్దాం. భావాల కొమ్మ నీవైతే అందులో ఓ రెమ్మను నేను. కొమ్మల్లో రెమ్మలుంటాయి కదా. భావాల కొమ్మ నీవైతే అందులో ఓ రెమ్మను నేను. అనంత ఆకాశాన్ని నువ్వు అందులో ధ్రువతారను నేను. విరిసిన పారిజాతం నువ్వు పారిజాతపు రెక్కను నేను. నీలో నేను ఒక భాగాన్ని చెప్పడానికి ఆయన డైరెక్ట్గా చెప్పట్లేదు, నీవు నేను హెడ్డింగ్ పెట్టి నీలో నేను భాగాన్ని అంటున్నాడు ఆయన. అది తమాషా. నాలో నువ్వు భాగం అంటం లేదు. అంటే స్త్రీని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి నీలో నేను భాగాన్ని అంటున్నాడు. అది కూడా డైరెక్ట్గా చెప్పట్లేదు, కవితాత్మకంగా. ఈ కవిలో ఉన్న శక్తి ఏంటో మనకు పసిగట్టడానికి ఈ కవితలు సరిపోతాయి. ఇంకో కవితలోకి పోతాం. దీనిలో రొమాంటిక్ ఫీలింగ్స్ బాగున్నాయండి. మంచి సరస్సుడు అని సీరియస్గా కనపడతారు కానీ ఎక్కడున్నారు ఈయన మంచి సరస్సుడు అండి. అంటే సరస్వ హృదయం ఉన్నవాడు, రసజ్ఞుడు. రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా ఇందులో అక్కడక్కడ అవి మళ్ళీ టచ్ అయినట్టు అన్నట్టుంటాయి. మనం కొద్దిగా
శ్రద్ధ పెట్టి చదివితే మన ఫీల్ అందుకుంటాం. సఖి అనే కవిత చూడండి, ముగింపు మాత్రమే చదువుతారు. నీ అలకలను నా అల్లికలతో బంధించనా అంటాడు. నీ అలకలను నా అల్లికలతో బంధించనా అన్నాడు. ఏంటి అల్లిక? చూడండి ఎంత బాగా అన్నాడు. అట్లా నేను మొత్తం చదవట్లేదు, సమయం దృష్టిలో పెట్టుకొని నేను స్థాళీపులాకంగా మాత్రమే స్పృశిస్తున్నాను. ఇంకో కవితలోకి వెళదాం. కళాకారుడు ఒక కవిత, 4 పాదాల కవిత. కళాకారులు కళలను నమ్ముకుంటారు కానీ కాసులకు అమ్ముడుకోరు. ఒకే వాక్యం రాశారు. కళాకారులు కళలను నమ్ముకుంటారు కానీ కాసులకు అమ్ముడుకోరు. ఇందులో కవితాత్మ కొంత పరిమితి ఉంటుంది, కానీ అంటే ఆయన హృదయ స్పందన ఏమిటి మనం తెలుసుకోవడానికి పంచభూతాలు అనే కవిత ఒక పర్యావరణ స్ఫూర్తితో రాసినటువంటి భూమి, ఆకాశం ఇలాంటి పర్యావరణ పంచభూతాలు. ఈ పంచభూతాలు కొద్ది సమయం తీసుకుంటాను, ఎందుకంటే పుస్తకం గురించి మనం మాట్లాడేటప్పుడు హడావుడు పడుతుంది. 10 నిమిషాలు లేట్ అయితే భోజనాలు ఇక్కడే ఉన్నాయి కదా. అందువల్ల ఈ పంచ అట్లాగే చివరిలో చెప్తాను. ఈ పంచభూతాలు అనే కవిత చాలా పెద్ద కవిత. మనం చదువుకుంటే పుస్తకం అందరికీ చేతిలో ఉంది, చదువుకోవచ్చు. పర్యావరణ స్పృహతో రాసినటువంటి కవిత. ఒక్క లైన్ మాత్రమే చదువుతాను. నీటిని కాలుష్యం కాకుండా చూసుకో, లేకుంటే ఆ నీరే వరదై చేస్తుంది అంటే. పంచభూతాల్ని కోవిడ్ టైంలో మనం చూసాం ఏం జరిగింది. మనం చెరువులు కాపాడుకుంటున్నామా, నదుల్ని కాపాడుకుంటున్నామా, మట్టిని కాపాడుకుంటున్నామా, ఏం చేస్తున్నాము అనే ఆలోచన మనకు ఈ కవిత కలిగిస్తుంది. ఇంకో కవితలోకి వెళ్దాం. పని అని ఒక కవిత. వర్క్ ఈజ్ వర్షిప్ ఇట్లాంటి మాట మనం చాలా విన్నాం. పని గురించి చాలామంది కవిత్వం రాశారు. ఈయన 4 వాక్యాల కవిత రాశారు. పని పని పని, పనితో ముడిపడి ఉన్నది జీవితం. పని లేకపోతే జీవితానికి విసుగు, పని ఎక్కువగా ఉంటే జీవితానికి ఒత్తిడి. భావం చూద్దాం, కవిత్వం పక్కన పెడతాం. అంటే ఏం చెప్పదలుచుకున్నాడు ఈ కవి? సాఫ్ట్వేర్ నడుచుకున్నాను కదా, వాళ్ళకున్నంత పని ఒత్తిడి ఎవరికి ఉంటుంది చెప్పండి? ఉంటుందా? అర్ధరాత్రులు కూడా పని చేయాలి. కాబట్టి పని లేకపోతే జీవితానికి విసుగు అన్నాడు. అంటే ఒక ఎక్స్ట్రీమ్ చెప్పాడు, పనికి ఉన్న ఒక ఎక్స్ట్రీమ్, ఒక అంచు చెప్పాడు, ఒక పోల్ చెప్పాడు. రెండో పోల్ మళ్ళా కింద పని ఎక్కువగా ఉంటే జీవితానికి ఒత్తిడి. కాబట్టి ఏం చేయాలి? మనము పనిని సంతులనం చేసుకోవాలి. లేకపోతే విసుగుండరాదు, ఎక్కువై ఒత్తిడికి గురి కారాదు అని చెప్పడం కోసం ఆయన మొదటి వాక్యం చూడండి, పని 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 అని మొదలుపెట్టాడు. అంటే ఏమిటి? పని ఎక్కువగా ఉందని చెప్పడం. ప్రధానంగా ఆయన విసుగు గురించి మాట్లాడడం ఉద్దేశం కాదు, ఇక్కడ ఒత్తిడి గురించి మాట్లాడడం అనేది ఉద్దేశం. నేను కవిని గాను శీర్షికతో ఒక కవిత మొత్తం చదువుతాను. ఈ కవిత, నేను కవిని గాను, నన్ను నేను ఓ అందమైన శిల్పంగా చెప్పుకోవాలనుకునే ఓ మనిషిని. నేను కవిని గాను, నా కలంతో ఈ సమాజాన్ని మార్చాలని అనుకునే ఓ మనిషిని. నేను కవిని గాను, నాలో భావాలను అందంగా రంగరించి కవిత రాయాలనుకునే ఓ మనిషిని అని శీర్షిక ఏం పెట్టారో చూడండి. నేను కవిని గాను అన్నారు. కవిత్వం రాసి కవిని గాను అంటే ఆయన వినయమేమో కానీ మనం మాత్రం ఒప్పుకుంటావా? నువ్వు కవేనయ్యా అంటాం.
నేను కవిని కానని చెప్పడం ఏమిటి? నేను కవిగా కంటే ముందుగా మనిషిని అని చెప్తున్నాడు. అది ముఖ్యమైన విషయం. కవిని కానని చెప్పడం కాదు, కవి కంటే నేను మనిషిగా ఉండడానికి ఇష్టపడతాను అన్నాడు. ఎలాంటి మనిషిగా ఉండడానికి ఇష్టపడతానో 3 స్టాంజర్స్లో చెప్పాడు. నన్ను నేను ఓ అందమైన శిల్పంగా చెప్పుకోవాలనుకునే మనిషిని, నా కలంతో ఈ సమాజాన్ని మార్చాలని అనుకునే మనిషిని, నాలోని భావాలను అందంగా రంగరించి కవితగా రాయాలనుకునే మనిషి. ఆత్మావిష్కరణ. తర్వాత ఈ సాఫ్ట్వేర్ నేపథ్యం నుంచి ఒక కవిత వచ్చింది, బహుశా అదే అనుకుంటున్నాను. బతుకు కవిత. ఇది బతుకమ్మ నడక కాదు, బతుకు నడక. వారం చివర బతుకులు, వ్యక్తిగత పనులు వారం చివరకు వాయిదా. వ్యాఖ్యానం అవసరం లేదు, మనకు అర్థం అవుతుంది. అట్లానే ఏకవాక్య కవితలు కొన్ని ఉన్నాయి, చివరిలో ఇచ్చాడు. అంటే ఒక ఇందులో కవిత్వ అంశ పరిమితంగానే ఉన్న ఆయన హృదయ స్పందన మనకు అర్థం అవుతుంది. కొన్ని చదువుతాను. కవనంపై వ్యామోహం పెంచుకోకు సోదరా, అది కాలే కడుపులు నిండదు. వ్యాఖ్యానం అవసరం లేదు. నీ రోదనలను రోదర్శిలోకి పంపి ఈ అవనిపై సంతోషంగా ఉండు. రోదనలను రోదర్శిలోకి పంపి, రోదనలను రోదర్శిలోకి పంపాలి, అంతరిక్షంలోకి పంపాలట. రోదర్శిలోకి. సైంటిస్ట్ గారు వింటున్నారా సార్? ఆయన ఏమంటున్నారు? రోదనలట రోదర్శిలోకి పంపాలట. పంపితే కానీ ఈ భూమి మీద మనం సంతోషంగా ఉండలేము అంటున్నాడు. అంటే ఆ కవితాత్మ మనం చూస్తే రోదర్శిలోకి పంపడం అంటే గాల్లో ఎగిరేసి వదిలేసాయి, సంతోషంగా ఉంటాయి కాదు, అట్టి అంటి పెట్టుకొని ఉండవు, పంపించేసి అక్కడ వాయులీనం చేసేవాడు. నేటి సమాజంలో జీవిస్తున్న శవాలు చాలా ఉన్నాయి. ఒక వాక్యం, జీవిస్తున్న శవాలు. పారాడాక్స్, విరోధాభాస. జీవిస్తుంటే శవం నాడు, శవమైన వాడు జీవించలేదు. జీవిస్తున్న శవాలు అన్నాడు, విరోధాభాసాలంట. అంటే అర్థం ఏమిటి? మనం జీవిస్తున్నాము కానీ శవప్రాయంగా జీవిస్తున్నాం అని చెప్తున్నాడు. విరహం గురించి రాస్తూ, రేయి ఒక కథలా సాగే, పగలు ఒక కలలా సాగే నీ విరహంతో. అబ్రహాం మాస్లో అని ఒక అందరం సైకాలజీ చదువుకున్నాం. ఆయన హైరార్కీ ఆఫ్ నీడ్స్ గురించి చెప్పాడు. మానవ అవసరాల క్రమానుగత శ్రేణి గురించి మాట్లాడాడు. పెద్ద థియరీ. మనిషి అవసరాలు 5 అంచెల్లో ఉంటాయని చెబుతూ, అత్యున్నత అవసరం ఏ మనిషికైనా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అని చెప్పాడు అబ్రహాం మాస్లో. ఆత్మ సంతృప్తి అనేది ఏ మనిషికైనా చిట్ట చివరి అవసరం, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. దీన్ని ఆయన ఒక్క వాక్యంలో చెప్పాడు. నా నీ తృప్తే నా నీ ఆనందం. నా నీ తృప్తే నా నీ ఆనందం అంటే అర్థం సారాంశంగా ఏం చెప్తున్నాడు ఆయన? తృప్తే ఆనందం అని చెప్తున్నాడు. అబ్రహాం మాస్లో పరిశోధన చేసింది ఈయన ఒక్క వాక్యంలో తేల్చి అవతల పడేశాడు. బతకడానికి వృత్తి, బతికించేది ప్రవృత్తి. ఎవరి పనులు వాళ్ళు చేసుకోకుండా మన ఈ ఆదివారం ఎందుకు కూర్చున్నామండి? ఇక్కడ ఎందుకు కూర్చున్నాం? ప్రతి మనిషిలో ఈ వృత్తితో సంబంధం లేకుండా మా పూర్ణ సత్యం గారు ఉన్నారు ఇక్కడ. ఆయన నాటకాన్ని జీవితం అంకితం చేశాడు. అది ఆయన వృత్తి కాదు, అది ప్రవృత్తి. ఏమంటున్నాడు ఈయన? బతకడానికి వృత్తి, బతికించేది ప్రవృత్తి. జీవితం పట్ల ఏంటి, కళల పట్ల, జీవితం పట్ల ఉన్న అవగాహన ఏంటి అనేది మనకు
ఈ మాటలో మనకు అర్థం. దీనిలో ఇంతకుముందు రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయని చెప్తున్నాం కదా, ఇంకొకటి చూద్దాం. కళ్ళలో కళ్ళు పెట్టి చూడమాకే కలువ కల్లున దాన మతిపోతున్నది. కళ్ళలో కళ్ళు పెట్టి చూడమాకే కలువ కల్లున దాన మతిపోతున్నది. నీ ఊహల లోకంలో సప్తవర్ణ విహంగమై విహరిస్తా. నీ ఊహల లోకంలో ఎలా విహరిస్తాట? సప్తవర్ణాలు ఉన్నటువంటి విహంగం. ఆ విహంగం కూడా మామూలు విహంగాలు, సప్తవర్ణ విహంగం. ఎక్కడ విహరిస్తాడో ఆమె ఊహల లోకంలో విహరిస్తాడు. వెలుగు నీడ ఎప్పుడే, వెలుగు నీడ ఎప్పుడు మిత్రుడే జతగా ఉంటాయి. వెలుగు ఉన్న చోట నీడ ఉంటుంది, లైట్ ఉన్న చోట షేడ్ ఉంటుంది. ఆ రెండు మిత్రుడు అని చెప్పడం కవిత్వం. ఊరంతా వెతికాను ఆనందం కోసం, కానీ ఎక్కడా కనబడలేదు. ఊరంతా వెతికాను ఆనందం కోసం, కానీ ఎక్కడా కనబడలేదు. నీ ఆనందం నీ లోపల ఉంది, వెతుక్కో అంటే. నా జీవిత పుస్తకంలో కొన్ని పేజీలు చిరిగిపోయాయి. అంటే ఏమన్నా అర్థం చేసుకోవాలి? నా జీవిత పుస్తకంలో కొన్ని పేజీలు చిరిగిపోయాయి, కొన్ని జ్ఞాపకాలుగా లేవు అని ఆయన భావం. నేను ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. స్వర్గ నరకాల గురించి చాలా మంది తాత్వికులు మాట్లాడారు, కవులు కూడా మాట్లాడారు. ఈయన ఏమంటున్నాడు చూడండి. సంతోషం అనే ఆలోచన స్వర్గం, దుఃఖం అనే ఆలోచన నరకం. స్వర్గ నరకాలు మన ఆలోచనలే చెప్తున్నాడు. స్వర్గ నరకాలు మన ఆలోచనలే. నువ్వు సక్రమంగా ఆలోచిస్తే, మంచిగా ఆలోచిస్తే, నీ ఆలోచనలు సవ్యంగా ఉంటే అదే స్వర్గం. నీ ఆలోచనలు దుఃఖపూరితంగా ఉంటే, నిరాశాజనకంగా ఉంటే అదే నరకం. స్వర్గ నరకాలు ఎక్కడో లేదు, ఇక్కడే ఉన్నాయి. కాబట్టి నీ ఆలోచనల్లోనే స్వర్గ నరకాలు ఉన్నాయని చెప్పడం. డాక్టర్ గురించి ఒక కవిత, 2 వాక్యాల కవిత. దొంగ ఇంటిలో ఉన్నది మాత్రమే దోచుకుంటాడు. దొంగ ఇంటిలో ఉన్నది మాత్రమే దోచుకుంటాడు. దొంగ వైద్యుడు ఇంటిలో ఉన్నది లేనిది కూడా దోచుకుంటాడు. అంటే నీ చేత అప్పులు చేయించి, నీకు ఉన్నది కొల్లబట్టడం కాదు, నీ చేత అప్పులు చేయించి ఆ అప్పును కూడా కొల్లబడతాడని చెప్తున్నాడు. ఇట్లా అనేక భావాలు. అమ్మ గురించి చిట్ట చివరిలో రాస్తాడైనా, అమ్మ నేను నీలో మళ్ళీ జన్మిస్తున్నాను అంటే. మామూలు వాక్యం, సాధారణ వాక్యం. మనం కవి హృదయాన్ని చూద్దాం. అమ్మ నేను నీలో మళ్ళీ జన్మిస్తాను అంటే ఏం చెప్తున్నాడు? ఈ మాతృగర్భంలోనే మళ్ళీ ఈ అమ్మకే జన్మిస్తానని చెప్పడం అంటే ముందే అది అమ్మ గురించి చాలా చెప్తుంది. కాళోజీ నారాయణరావు గారు చిన్న కవిత రాశారంటే, జయప్రకాష్ నారాయణ చనిపోయినప్పుడు, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ, లోక్నాయక్ జయప్రకాష్, ఆయన ఏం రాశా అంటే చాలా చిన్న కవిత. పుటక నీది సావు నీది, పుటక నీది సావు నీది, బతుకంతా దేశానికి అని. చాలా చిన్న కవిత కానీ ఎంత భావాన్ని చెప్పాడు. అట్లానే ఈయన రాముడు గురించి 4 ఒక వాక్యం రాశాడు. రాముడు జననం మరణం మధ్య సందేశం అన్నాడు. రాముడు జననం మరణం మధ్య సందేశం అన్నాడు. ఆయన కాళోజీ నారాయణరావు చదివి ఉన్నాడు, కానీ రాముడి గురించి దానికి ఏముందో మనసులో ఆయన చిన్న మాటలో ఆవిష్కరించాడు. కాబట్టి ఈ కవికి కవితాశక్తి ఉన్నది. సమాజాన్ని
చాలా లోతుగా పరిశీలిస్తున్నాడు, మనస్కాత్మకంగా పరిశీలిస్తున్నాడు అని చెప్పడానికి ఈ కవితా సంపుటి సాక్ష్యంగా ఉంది. అయితే నేను ఒక 2-3 మాటలు, అంటే ఆయన కంటే ముందు 4 రోజుల ముందు నేను కవిత్వంలో చేరువైన మిత్రుడిగా 2 మాటలు ఆయనకు చెప్పి, అందరికీ నాకు కూడా వర్తించే మాటే. నేనేమంటానంటే, ఏమనుకుంటానంటే, మనం కవిత్వం రాసుకున్నంత కాలం కవిత్వం చదువుకోవాలి. ఎక్స్ప్రెషన్ ఎప్పుడు కూడా మోడర్న్ ఎక్స్ప్రెషన్ మార్పు. శ్రీశ్రీ రాసినట్టుగా ఇప్పుడు మనం రాయలేం, లేదా తిలక్ రాసినట్టుగా మనం రాయలేం. ఆధునిక జీవితాన్ని, ఆధునిక వస్తువుతో పాటు ఆధునిక అభివ్యక్తిని కూడా తీసుకొస్తుంది, మోడర్న్ ఎక్స్ప్రెషన్ కూడా తీసుకొస్తుంది. అది ఎప్పటికప్పుడు అందుకోవాలంటే మనం నిరంతరం అధ్యయనంలో ఉండాలి. నిరంతర అధ్యయనంతో మళ్ళీ కాలకేష్ గారు అవకాశంతో ముందుకు వస్తారని, రావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా నేనేం మాట్లాడానో, ఎంత మాట్లాడానో పక్కన పెడితే, నేను ఈ పుస్తకాన్ని చదివానని, ఎంజాయ్ చేశానని నా మాటలు మీకు అర్థమైంది. దీనికి హృదయపూర్వకంగా, సస్నేహంగా నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని చెప్పారు రాధాకృష్ణ, మా సహా సాహిత్య ప్రధాన కార్యదర్శి. నేనేం పనులు చేయను, అన్నీ ఆయనే తీసుకుంటాను. 1 man army, అన్ని పనులు ఆయనే తీసుకుంటారు. ఎప్పుడన్నా నువ్వు ఇట్లాంటి పనులు నాకు అసలు చెప్తాడు. ఇంతమంది ఇదొక ఆత్మీయ కుటుంబ సమ్మేళనంగా ఉంది. చాలామంది వాళ్ళ బంధువులు, మిత్రులు, చాలామంది పెద్దలు, కింద చాలామంది పెద్దలు ఉన్నారు. మా వంగారి శ్రీధర్ లాంటి దట్టమైన పెద్ద కవులు ఉన్నారు, గంగా వెంకటేశ్వర లాంటి వాళ్ళు ఉన్నారు, గొప్ప విమర్శకులు. ఇంతమంది పెద్దల సమక్షంలో ఈ మొదటి కవితా సంపుటి ఇంత ఆహ్లాదకరమైన ఆత్మీయమైన వాతావరణంలో చాలామంది జరగదు. ఇది అదృష్టవంతుల ప్రకంగా అట్లాంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, అందులో మనం భాగస్వామ్యం చేసినందుకు సంతోషపడుతూ మా సహజ సాహిత్య అధ్యక్షుడు వడాల రాధాకృష్ణ గారికి ఒకసారి ధన్యవాదాలు, నమస్కారం చేసుకుంటాం.